దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చిత్తగింపుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనది. యెహోవా నాకు ప్రతిఫలము దయచేయును. బాధలన్నిటిలో నుండి జాగ్రత్త కింద బాధలన్నిటి నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఇక్కడ దావీదు తన జీవితంలో తను ప్రయాణం చేస్తూ ఉన్నాడట. తను ఎవరైతే తన మీద వ్యతిరేకంగా ఉన్నారో, తనకి ఎవరైతే హాని చేయాలనుకున్నారో వారి జీవితంలో దావీదంట హాని చేయకుండా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే ఆయన కొన్ని బాధల్లో ఉన్నాడు, కొన్ని శ్రమల్లో, కొన్ని సమస్యల్లో ఉన్నాడు. కొన్ని బాధలు మనకి, కొన్ని సమస్యలు మనకి పోవాలని మనం అనుకున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటయ్యా అంటే, ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రు విషయంలో మనము విడిచిపెట్టాలి. వాళ్ళు మనకి ఏదైనా అన్యాయం చేసినా, ఏదైనా చేయబోతున్నా మనం చూస్తూ ఉండాలి. వాళ్ళు దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తులైనా కాకపోయినా కొన్ని బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే మన శత్రువుల విషయంలో విడిచిపెడతామో అప్పుడు మన బాధలన్నీ తొలగిపోతాయి, అంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. కొంతమంది కొన్ని బాధల్లో చిక్కుకొని ఉంటారు. పొద్దున్న లేచిన కానీ రాత్రి పనుకున్న దాకా బాధలు, కష్టాలు. ఏంటమ్మా నీకు బాధలు ఏంటమ్మా అంటే అంటారన్నా, మాకు బాధలు పోవన్నా, మాకు ఈ కష్టాలు పోవన్నా అంటారు. కానీ బాధలు పోవాలి, కష్టాలు పోవాలంటే నీ శత్రు విషయంలో నువ్వు విడిచిపెట్టే, అప్పుడు దేవుడే చూసుకుంటాడు. నిశ్చయంగా దేవుడు వాళ్ళ బాధలన్నింటిలో నుంచి కూడా విడుదల చేస్తాడు. కీర్తన గ్రంథంలో కూడా 54వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుడు గతి చూసి నా కనులు సంతోషించును. అంటే ఈయనంటాడు, దేవుడు నాకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే మనము బాధల్లో, కష్టాల్లో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది మేలు జరిగితేనే దేవుడి దగ్గరికి వస్తారు, దేవుని కనపరుస్తారు. కానీ బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో కూడా మనం దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పాలి. ఏవో అంటాడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకెళ్ళను, ఆయనకు మాత్రమే మహిమ కలగాలి అని అంటున్నాడు. అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడికి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకి కృతజ్ఞతలు చెబితే నీ శత్రువులంట బాధపడుతూ, కృంగిపోతూ, బలహీనంగా ఉన్నప్పుడట నీవు నీ శత్రువులని ఆయన పరిస్థితులన్నీ వారికి చేయాల్సింది చేస్తాడు. అప్పుడు వాళ్ళకి చేసినప్పుడు నీవు చూసి సంతోషిస్తావు. నిజంగా నా శత్రువు నా మీద దాడి చేశాడు, చేయబోయాడు, దేవుడు నన్ను తప్పించాడు. ఎందుకు తప్పించాడు నా బాధలన్నింటిలో అంటే నేను దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నానని. నీవు కూడా దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేయి. నీ బాధలు ఏంటో, నీ సమస్యలన్నీ దేవుడు తీసివేస్తాడు. ఈ ఉదయకాలంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిగతుల్ని దేవుడు మారుస్తాడు. అటు కృప